Srirav, welcome to VN, Voice of Nation. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ప్రసిద్ధ శైవ క్షేత్రమైన బొంతుపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున వేద పండితుల మంత్రోచ్చారుల మధ్య శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయ కమిటీ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, ఈవో శశిధర్ గుప్తా ధర్మకర్తల ఆధ్వర్యంలో రథోత్సవంలో ప్రతిష్ఠించారు. రథోత్సవానికి ముందు వేద పండితులు యజ్ఞయాగాదులు, హోమాలు నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఆలయం నుండి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు విమాన రథోత్సవం సాగింది. అనంతరం ఆలయ చైర్మన్, ఈవోలు రావణ దహన కాండను నిర్వహించారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు నలుమూలల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ప్రాంతంలో స్వయంభూగా వెలసి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారని అన్నారు. గత సంవత్సరం కన్నా ఈసారి ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను అలరించాయని, రథోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. రాజు రాజు అందరికీ నమస్కారం. మరి ఈరోజు బొంతుపల్లి వీరభద్రస్వామి రథోత్సవం పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. మరి ఎలాంటి లోపం లేకుండా మా ఆలయ కమిటీ తరఫున మరి భక్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు మా సిబ్బంది కానీ మా అర్చకులు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం, మరి గత సంవత్సరం కన్నా మరి ఈ సంవత్సరం చాలా పెద్ద సంఖ్యలో రావడం సంతోషకరం. మరి ముందు మరి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం దగ్గర మరి ఇదే రథోత్సవానికి మరింత పెద్ద సంఖ్యలో భక్తులు రావాలని కోరుకుంటున్నాను. మరి వీరభద్రస్వామి ఆశీస్సులు మరి ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.